మనం గత వీడియోలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కి సంబంధించి 2002 ఓటర్ జాబితాలో మీ పేరు లేదా మీ తల్లిదండ్రులు లేదా మీ నానమ్మ, తాతయ్య వాళ్ళ పేర్లు ఏ ఏ నియోజకవర్గం పరిధిలోని ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఏ సీరియల్ నంబర్‌లో ఉన్నాయి అనేది ఏ విధంగా తెలుసుకోవాలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఇక ఈ వీడియోలో వచ్చేసి బిఎల్ఓ అందించే ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అయితే ఉంటాయి కదా! అవి ఏ విధంగా ఫిల్ చేయాలి? ఆ వివరాలైతే ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. బిఎల్ఓలు ఓటర్కి అందించే ఎన్యూమరేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలో ఇప్పుడైతే చూద్దాం. ముందుగా చూసినట్లయితే మీ పోలింగ్ స్టేషన్ పరిధికి సంబంధించి బిఎల్ఓ పేరు అలాగే వారి యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మీకు ఓటు అనేది ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉందో ఆ వివరాలు అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో మీ యొక్క వివరాలు అయితే ఉన్నాయో ఆ వివరాలు అంటే మీ పేరు, మీ యొక్క ఓటర్ ఐడి నెంబరు, దాంతోపాటుగా మీ యొక్క అడ్రస్, అలాగే ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో మీ యొక్క ఓటు ఉందో ఆ వివరాలు, ఇలా ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ అనేది ఓటర్లకి సంబంధించి ఉపయోగం లేదు, కానీ ఇది బిఎల్ఓలకి అయితే ఉపయోగపడుతుంది. బిఎల్ఓలు ఈ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది మీకు ఇచ్చినట్టుగా స్కాన్ చేసుకోవడం కోసం ఈ క్యూఆర్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓటర్లకి దీంతో పని అయితే లేదు. ఈ క్యూఆర్ కోడ్ని గూగుల్లో స్కాన్ చేసినా ఎలాంటి ఉపయోగం లేదు, అందులో ఓపెన్ అవ్వదు. కేవలం బిఎల్ఓ యాప్లో మాత్రమే ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ అవుతుంది. తర్వాత వచ్చేసి మీ యొక్క ఫోటో, ఓటర్ జాబితాలో మీ ఫోటో అనేది ఏ విధంగా ఉందో ఆ ఫోటో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలామంది పెళ్లి ఫోటోలు, సెల్ఫీలు అయితే అప్లోడ్ చేసి పెట్టారు కాబట్టి ఆ ఫోటోలు ఇక్కడ వస్తాయి. కాబట్టి ఇప్పుడైనా కనీసం మీ యొక్క ఫోటో అయితే మార్చుకోండి. అందుకోసమే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేసిందంటే పక్కనే ప్రస్తుత ఫోటోను అతికించండి అని ఒక బాక్స్ అయితే ఇచ్చింది. అక్కడ ఫోటో అయితే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోని అయితే మీరైతే అంటించవలసి ఉంటుంది. తర్వాత చూసినట్లయితే ఇక్కడ 2 బాక్సులు అయితే ఉన్నాయి. ఇదొక బాక్స్, అలాగే ఇదొక బాక్స్. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. రెండు కూడా ఫిల్ చేయని అవసరం లేదు. ఆ ఒక్కటి ఏది అనేది ఇప్పుడైతే చెప్తాను, క్లియర్గా వినండి. ఈ వివరాలు ఎవరు ఫిల్ చేయాలి అంటే ఎవరికైతే 2002 ఓటర్ జాబితాలో పేరుందో వాళ్ళు మాత్రమే ఈ బాక్స్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు 2002 ఓటర్ జాబితాలో పేరు లేకపోతే ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ అయితే ఫిల్ చేయాలి. అంటే 2002 ఓటర్ జాబితాలో మీ యొక్క పేరు ఉంటే ఈ ఫామ్ ఫిల్ చేస్తారు. 2002 ఓటర్ జాబితాలో పేరు లేకపోతే ఈ ఫామ్ ఫిల్ చేస్తారు. అది ఏ విధంగానో ఇప్పుడు చూద్దాం. ముందుగా 2002 ఓటర్ జాబితాలో మీ యొక్క పేరు ఉంటే ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం. మీ యొక్క పేరు అంటే 2002 ఓటర్ జాబితాలో మీ యొక్క పేరు అనేది ఏ విధంగా ఉందో ఆ పేరు అనేది ఇక్కడ రాస్తారు. ఈ వివరాలు ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పటికీ వీడియో అయితే చేశాను కదా, ఆ వీడియోలో చూసి వివరాలు అయితే చెక్ చేసుకుని ఇక్కడ వివరాలు అయితే ఫిల్ చేయండి. ఆ వీడియో లింక్ కూడా నేను కమెంట్ సెక్షన్లో అయితే ఇస్తున్నాను. ఆ వీడియో చూడడం ద్వారా మీకు ఈ వివరాలన్నీ కూడా తెలుస్తాయి. ఇక్కడ చూసారు కదా, 2002 ఓటర్ జాబితాలో మీ యొక్క పేరు అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగా పేరు అయితే రాయాలి. అలాగే ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబరు, ఈ నెంబరు ఉంటే వేస్తారు, లేదంటే అవసరం లేదు. అలాగే బంధువు పేరు, అంటే ఇక్కడ మీ పేరు అయితే రాశారు కదా, మీ పేరు రాసినట్లయితే ఆడవాళ్ళు అయితే భర్త పేరు ఇక్కడ రాస్తారు, లేదా తండ్రి పేరు అయినా ఇవ్వచ్చు. అంటే ఓటర్ జాబితాలో 2002 ఓటర్ జాబితాలో మీ పేరు అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగా మాత్రమే ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఇక్కడ మీ పేరుండి ఇక్కడ మీ తండ్రి పేరు ఉంటే తండ్రి పేరు, తల్లి పేరు ఉంటే తల్లి పేరు, భర్త పేరు ఉంటే భర్త పేరు, ఆ జాబితాలో ఏ విధంగా ఉందో ఆ విధంగా మాత్రమే రాయండి. తర్వాత వచ్చేసి బంధుత్వం, అంటే ఇక్కడ పైన ఎవరి పేరు అయితే రాశారో వాళ్ళు ఆ ఓటర్కి ఏమవుతారు, తల్లా, తండ్రా, నానమ్మ, తాతయ్య, ఎవరు ఆ రిలేషన్ ఇక్కడ రాయాలి. తర్వాత వచ్చేసి జిల్లా పేరు, మీకు 2002 ఓటర్ జాబితాలో దేశంలో ఏ జిల్లా పరిధిలో ఓటు ఉందో ఆ జిల్లా పేరు రాయాలి. అలాగే దేశంలో ఏ రాష్ట్రంలో ఓటు ఉందో ఆ టైంలో అంటే 2002లో మీకు దేశంలో ఏ రాష్ట్రంలో అయితే ఓటు ఉందో ఆ రాష్ట్రం పేరు ఇక్కడ రాయాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, మీకు తెలంగాణలో ఉండొచ్చు, తమిళనాడులో ఉండొచ్చు, లేదా దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు 2002లో. ఆ రాష్ట్రం పేరు మాత్రమే ఇక్కడ రాయండి. తర్వాత వచ్చేసి నియోజకవర్గం పేరు, భాగం సంఖ్య, క్రమ సంఖ్య, ఇవన్నీ కూడా ఏ విధంగా చెక్ చేయాలో కూడా వీడియోలో చెప్పాను కదా, ఆ వీడియోలో చూసి ఈ వివరాలు అయితే రాయండి. ఒకవేళ మీకు ఇక్కడ తెలుగులో ఉందిగా తెలియకపోతే ఆ వివరాలు చెక్ చేసుకున్న వివరాలు బిఎల్ఓకి అయితే అందివ్వండి. ఇక్కడతో మీకు 2002లో ఓటర్ జాబితాలో పేరుంటే ఈ బాక్స్ అయితే ఫిల్ చేస్తారు.
ఒకవేళ 2002లో ఓటర్ జాబితాలో మీ యొక్క పేరు లేకపోతే మీరు ఈ బాక్స్ అయితే ఫిల్ చేయని అవసరం లేదు. ఈ బాక్స్ మాత్రమే ఫిల్ చేయాలి. ఒకవేళ మీకు 2002 ఓటర్ జాబితాలో పేరు లేకపోతే ఈ బాక్స్ ఫిల్ చేయాలని చెప్పాను కదా, అది ఏ విధంగానో ఇప్పుడు చూద్దాం. గత ఎస్ఐఆర్లో ముందు కాలంలో పేర్కొన్న బంధువు వివరాలు, అంటే పైన మీ ఫోటో మీ వివరాలు అయితే వచ్చాయి కదా, మీకు సంబంధించిన బంధువు వివరాలు అయితే ఇక్కడ రాయాలి. అంటే మీ తల్లి లేదా తండ్రి లేదా నానమ్మ తాతయ్య వీళ్ళలో ఎవరికైతే 2002 ఓటర్ జాబితాలో పేరుందో వాళ్ళలో ఎవరో ఒకరి వివరాలు ఇక్కడైతే రాయవలసి ఉంటుంది. మీ నాన్నగారికి 2002 ఓటర్ జాబితాలో పేరుంటే వాళ్ళ వివరాలు రాస్తారు, లేదంటే అమ్మగారి వివరాలు రాస్తారు, లేదంటే వాళ్ళిద్దరికీ 2002లో ఓటర్ జాబితాలో పేరు లేకపోతే నానమ్మ లేదా తాతయ్య వాళ్ళలో ఎవరో ఒకరి వివరాలు అయితే ఇక్కడ రాస్తారు. ఆ పేరు ఎవరి వివరాలు రాస్తున్నారో వారి పేరు రాయండి. వాళ్ళకి 2002 ఓటర్ జాబితాలో ఏ ఐడి నెంబర్ ఉందో ఆ ఐడి నెంబర్ తెలిస్తే వేయండి, లేదంటే అవసరం లేదు. తర్వాత వారి యొక్క బంధువు పేరు, అంటే పైన ఎవరి పేరు అయితే రాశారో వాళ్ళ తల్లి లేదా తండ్రి ఎవరి పేరు అయితే ఉందో ఓటర్ జాబితాలో 2002 టైంలో ఆ పేరు అయితే ఇక్కడ రాస్తారు. తర్వాత వచ్చేసి బంధుత్వం, అంటే ఇక్కడ పేరు రాశారు, ఇక్కడ తల్లి పేరు రాస్తే తల్లి అని రాస్తారు, తండ్రి పేరు రాస్తే తండ్రి అని రాస్తారు. అలా రిలేషన్ అయితే ఇక్కడ రాయవలసి ఉంటుంది. తర్వాత 2002 ఓటర్ జాబితాలో ఏ జిల్లా పరిధిలో ఓటు ఉంది, ఏ రాష్ట్రం పరిధిలో ఓటు ఉంది, ఏ నియోజకవర్గం పరిధిలో ఓటు ఉంది, అలా వివరాలన్నీ కూడా ఇక్కడ అడిగిన వివరాలన్నీ కూడా రాయాలి. శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య, ఈ వివరాలన్నీ కూడా రాయాలి. ఒకవేళ ఏ విధంగా ఫిల్ చేయాలో తెలియకపోతే మీరు ఏమీ కూడా రాయొద్దు. ఆ వివరాలన్నీ కూడా ఒక వైట్ పేపర్ మీద నోట్ చేసుకుని మీ యొక్క బిఎల్ఓకి అయితే అందజేయండి. తర్వాత వచ్చేసి మరొక బాక్స్ చూసినట్లయితే ఇదైతే కూడా అందరూ ఫిల్ చేయాలి. అంటే ఎవరైతే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకున్నారో వారందరూ కూడా ఈ బాక్స్ని అయితే ఫిల్ చేయాలి. ఈ బాక్స్ ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం. ముందుగా పుట్టిన తేదీని అయితే రాయండి, డేటు అలాగే మంత్, తర్వాత వచ్చేసి ఇయర్, ఇలా అయితే రాస్తారు. డేటు, మంత్, ఇయర్, పుట్టిన తేదీ అయితే రాస్తారో అది ఆధార్లో ఉన్నదా లేదా వేరే ఏదైనా డేటాను బేస్ చేసుకున్నా అన్నది ఇక్కడైతే మీరు రాయవలసి ఉంటుంది, పుట్టిన తేదీని. తర్వాత వచ్చేసి ఆధార్ నెంబర్ అనేది మీ ఇష్టం అనమాట, ఇవ్వాలా వద్దా అనేది మీ ఇష్టం, అదే ఆప్షనల్ మాత్రమే. తర్వాత వచ్చేసి మొబైల్ నెంబర్, తప్పకుండా రీసెంట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. దాంతోపాటుగా తండ్రి లేదా సంరక్షకుడి పేరు, ఇక్కడ తండ్రి లేదా సంరక్షకుడి పేరు అని అడిగారు కాబట్టి తండ్రి ఉంటే తండ్రి పేరే రాయండి, తండ్రి వివరాలే రాయండి. తర్వాత వచ్చేసి తల్లి లేదా తండ్రి వారి యొక్క గుర్తింపు కార్డు నెంబరు ఇక్కడైతే రాయవలసి ఉంటుంది. తర్వాత తల్లి పేరు కూడా తప్పకుండా రాయాలి. ఇక్కడ చూసారు కదా, అందుబాటులో ఉంటే, ఇలా అందుబాటులో ఉంటే లేదా వర్తిస్తే లేదా ఐచ్ఛికం అనేవైతే ఉన్నాయో అవి రాసినా రాయకపోయినా పర్లేదు, కానీ మిగిలిన డీటెయిల్స్ ఉన్నాయి కదా, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, తండ్రి లేదా సంరక్షకుడి పేరు, అలాగే తల్లి పేరు, ఈ వివరాలు అయితే తప్పకుండా రాయాలి. దాంతోపాటుగా తల్లి ఓటరు ఫోటో, గుర్తింపు కార్డు నెంబర్ ఉంటే రాస్తారు, లేదంటే లేదు. అలాగే జీవిత భాగస్వామి పేరు, అంటే మగవాళ్ళు అయితే వాళ్ళకి పెళ్ళి అయితే ఆడవాళ్ళ వివరాలు అయితే ఇస్తారు, అంటే వాళ్ళ భార్య వివరాలు అయితే ఇస్తారు. ఆడవాళ్ళు అయ్యండి వాళ్ళకి పెళ్ళి అయితే వారి భర్త వివరాలు అయితే ఇక్కడ ఇస్తారు. ఈ రెండు ఆప్షన్లు కూడా ఎవరైతే మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే, మిగిలిన వారికి అవసరం లేదు. ఇక్కడ అందరూ ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ ఉన్నాయి కదా, పుట్టిన తేదీ, మొబైల్ నెంబరు, తండ్రి పేరు, అలాగే తల్లి పేరు, ఈ వివరాలు అయితే కన్ఫామ్గా రాయాలి ఈ ఎన్యూమరేషన్ ఫామ్లో. అలా వివరాలన్నీ రాసిన తర్వాత ఓటరు లేదా ఎవరైనా వయోజన కుటుంబ సభ్యుడి సంతకం లేదా ఎడమ చేతి వేలిముద్ర, ఇక్కడ చూసినట్లయితే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇచ్చేటప్పుడు తప్పకుండా ఓటర్ ఎవరైతే ఉన్నారో వారి సంతకం అయితే తీసుకోవాలి, లేదంటే వారి యొక్క ఎడమ చేతి బొటన వేలు యొక్క వేలిముద్ర అయితే ఇక్కడ తీసుకోవాలి, లేదా వాళ్ళ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంతకం కానీ వేలిముద్ర కానీ ఇక్కడ తీసుకోవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ మీ యొక్క బిఎల్ఓ అయితే మీకు సంతకం చేసి అయితే ఈ ఫామ్స్ అయితే ఇస్తారు. ఒక ఫామ్ అయితే మీ వద్ద ఉంచుకోవాలి, మరొక ఫామ్ వచ్చేసి బిఎల్ఓ తీసుకుని వెళ్తారు. ఈ విధంగా ఈ ఎన్యూమరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది.